వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరు చరిత. కుప్పం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే 4 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ గెలిచిన విధంగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్ రావుని గెలిపించండి అని మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్కి ఎఫ్ఎం రేడియో, కేంద్రీయ విద్యాలయాలు, హాస్పిటల్లో రోడ్లు తెచ్చారు. రాజేందర్ రావుకు నీ గెలిపించండి, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అని కోరారు. అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అంబారికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతాను, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులని తీసుకుపోయి ఆదాయాన్ని అంబారికి పెట్టినాం కదా. ఇలా వాట్సాప్లలో లిస్ట్ వస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాధీశ్వరులు అందరు హిందువులే కదా. నీ గుజరాత్ వాళ్ళే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు. ఆయన అంటాను, నేను గుజరాత్ లో సూరత్లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికీ పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా? ఆయన నిన్న స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు, మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా నిధులు తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హరీష్ రావు హామీ లెక్కుండదు మన హామీ. మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోహడ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని, అందుకు మీ అంతా నా బాధ్యత. రాబోయే కాలంలో కోహడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం. సాగునీటి కూడా కోహడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం, కోహడలకు కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదేనమాట. దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అయితే తెలుసు. ఊరికి ఎట్టిండి ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు, అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను. అంతేకాదు హుస్నాబాద్ నియోజకవర్గానికి కావచ్చు, తెలంగాణ కోసం బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, జాగ్రత్త, నోరు ఒళ్ళు అని దగ్గర పెట్టుకో. ఇలా అమ్మలగిన కోపానికి వస్తే, అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతావు బిడ్డ. ఎందుకంటే ప్రతి తెల్లకు మాతృత్వం అనేటువంటి తల్లికి చాలా గొప్ప వరం. అటువంటి తల్లులకు పుట్టిన బిడ్డల్ని
ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డనో కాదు నరసమ్మ వచ్చి చెప్తుందని అవమానపరుస్తా ఉన్నాడు. దయచేసి ఒక్కసారి మాతృమూర్తులు ఆలోచించండి. మీకు పుట్టిన బిడ్డ నర్సు వచ్చి చెప్తేనే మీ బిడ్డను అవునా కాదా తెలుస్తానికి అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. అటువంటి మూర్ఖుడు ఇలా మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నదంటేనే సిగ్గు అనిపిస్తా ఉంది, అవమానం అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తప్పకుండా కూడా ఒక 5 పనులు చేసే చెప్పాలి. ఒకనేమో నరేంద్ర మోడీ ఫోటో, రాముని ఫోటో పెట్టి ఓట్లు అడగడం కాదు, ప్రజలకు ఏం చేసారు 5 ఏళ్ళలో చెప్పమని డిమాండ్ చేస్తూ ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అందరికి పనికి వస్తుంది. రైలు తిరుపతి మోడల్ స్కూల్ ఇక్కడ, అక్కడ మాతా శిశు హాస్పిటల్, ఆ విధంగానే అనేక రకాల కార్యక్రమాలు చేసినాం మనం. ఇవాళ కోహెడ రోడ్డు మొన్ననే గెలిచిన తర్వాత కోహెడ రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా అనేకమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబిక దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన శుక్రవారం సందర్భంగా బ్రహ్మరాంబ దేవికి ఆలయంలో నవరావరణ త్రిశక్తి ఖడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జప పారాయణలు నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. సాయంకాలం మల్లికార్జున స్వామికి మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్ర రూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి భక్షాలతో కప్పివేశారు. అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం శ్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ, ప్రధాన ఘట్టం కుంభహారతి అనంతరం మళ్లీ 2వ విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయి అని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేట్ గుండెటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రామ్కి ఎన్ప్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు సుధారాణిపై అనాసక్తి చుకాన్పడుతున్నారని, మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ అన్నారు. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలవగానే
విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమిటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను. ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకనూ రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారునైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సింది ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి, నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జైన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమనేది తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు ఎంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్లు ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కటి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే, ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు, పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎల్ల పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరిని పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎల్ల పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరకాలు తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలం 1 టన్ పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలానే స్థానిక ప్రజలు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా సాగించేందుకు స్థానిక పోలీసులు అలాగే వీఎస్ఎఫ్ భద్రతా బలగాలతో శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతు క్షేత్రంలోని గంగాధర మండపం, నంది సర్కిల్, పొదపు భవనం పరిసరాల్లో కవాతు జరిగింది. శ్రీశైలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కవాతు నిర్వహించామని శ్రీశైలం సిఐ ప్రసాద్ తెలిపారు.
సార్ గ్రూప్లో కూడా పెట్టేసి ఎలక్షన్ కుంభాలు రెండు కొంచెం ఓకే సార్ ఓకే సార్ వినుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం ముప్పల్ల గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకులు అయిన సూర్య మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మణ నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభపరిణామం. అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని గెలిపించే దానికోసం వీళ్ళంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి మరి ఈరోజు ఆయన మేము వాళ్ళలాగా ఒక ఆయన వస్తే 10 మంది వచ్చారని అనుకోం. ఈయన ఒక ఆయన 100 కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తిపరుడే ఈ మురళీ కృష్ణ. ఈ మురళీ కృష్ణ లాంటి ముప్పాల గ్రామానికి సంబంధించి రావడం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియపరుస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గత 300 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న హనుమాన్ దేవాలయం శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఐరెడ్డి, రాచిరెడ్డి సోదరులు నిర్మించిన ఈ హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలందరి సహకారంతో గుడి పునర్నిర్మాణం కొరకు వేద పండితులు మంత్రోత్సవాల మధ్య దేవాలయంలో విశ్వకేశవ పూజ, హోమం లాంటి పూజలు నిర్వహించి కలశంలోకి హనుమంతుని ఆహ్వానించి శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. నిక్షిపేతో గ్రామాభ్యాం అఘోరేటి మంత్రేణ దహేతు అగుప్తవామాజ్ఞాయానాం మహాజ్ఞాయేతే సంచరేతు భూష్ణో హస్తాభ్యాం మాధదేదో భూష్ణో హస్తాభ్యాం మాధదేదో తదనంతరం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ ఓం జీర్ణోద్ధరం చ పురరాష్ట్రసుఖావహం తదధ్రస్థితం దేవః ప్రోద్ధామి త్వయా ఏ వ్రీమహే పుత్రమవాయామి. ఈ దేవస్థానం మాది ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామం, ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇది 100 సంవత్సరాల పురాతన దేవస్థానము. ఈ శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి దీన్ని కూలగొట్టి నిర్మించడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ పురాతనమైన హనుమాన్ దేవాలయం అండి. దాదాపుగా 300 సంవత్సరాల పురాతనమైన హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నది. పూర్తిగా చేరుకున్న భాగంగా దీన్ని అందరి గ్రామస్తుల సహకారంతో దీన్ని పునర్నిర్మించడం కోసం గ్రామ ప్రజలందరూ భాగంగా సబ్బండ వర్ణాల ప్రజల భాగంగా ఈరోజు దీన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది.
ముఖ్యంగా యూత్, గ్రామంలోని అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ప్రజలు దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓటేయండి. ఈ డెవలప్మెంట్ తనప్పుడు అయింది. దాని తర్వాత మతాలు అవన్నీ పట్టించుకోక ఓన్లీ డెవలప్మెంట్ సిటీ టౌన్ డెవలప్మెంట్ ఇద్దరమే. అంత ముందు ఉద్యోగులు చేరుకుంటారు గారు ఢిల్లీ బాగా చేస్తాము. కులాల పేరుగా మతాల పేరుగా లొల్లి పెట్టుడు కాదు, మనం సిటీ బాగు చేసుకోవాలి. ఆ బాగా చేసే ఆలోచన మాకున్నాయి. బ్రహ్మాండంగా దీంట్లో దయచేసి డెవలప్మెంట్ కోటేరి మేము ఇద్దరం కలిసి డెవలప్ చేసినాం. కళ్ళ ముందు రావడం డెవలప్మెంట్ మాదే. వాళ్ళొక్క అవకాశం మాట్లాడే టైం కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఇలా 1000 కోట్లు పట్టుకొని సిటీ ఇంత డెవలప్ నమస్తే డెవలప్మెంట్ కోటేరు ఈసారి ఇంకొక అద్భుతాన్ని సృష్టిస్తాం కరీంనగర్లో. నేను చెప్తాను, ప్రామిస్ చేస్తున్నాను. వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ పట్టిస్తా. ఇద్దరికి ఆలోచన ఉన్నది. మా డెవలప్మెంట్ కళ్ళ ముందు పడుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తాను. నన్ను ఆశీర్వదించి కొంచెం ఈరోజు వెళ్తే ఇద్దరు లక్ష పని చేస్తాం. రామరెడ్డి పటేల్ ఒకటి స్మార్ట్ సిటీ చాలాసార్లు మీకు అంత అవగాహన. 1000 కోట్ల కూడా 700 కోట్లు ఖర్చు పెట్టడం గమనిస్తున్నాం. గవర్నమెంట్ గారు రాసిచ్చిన తర్వాత ఖర్చు అయ్యేదాంట్లో 33% 1/3 కాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఇప్పించిన. నష్టం అయితే కూడా మీరు భరిస్తారా అని చెప్పి యాన్యుటీ కదా, యాన్యుటీ అని పెట్టారు. అది కూడా ఒప్పించిన. ఇవాళ రైలు ఎక్స్ట్రా ఈరోజు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తోని కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మా పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం. పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే, కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ తిరగడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పినాం. నేను పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల లోపల చేసినటువంటి కార్యక్రమాలు సవివరంగా వివరించడం జరిగింది.
మొదటిది కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దడం. అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజల చిరకాల వాంఛ కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు. 70 సంవత్సరాల ఆ ఆలోచనని నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి, రైల్వే మంత్రిత్వ శాఖతోని అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేయించడం. గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేయించడం. ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది. సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్ మానేర్లో మరి ఒక బ్రిడ్జి కట్టాలని కొంత సమయం పడుతుంది. వేములవాడ బోయినపల్లి కరీంనగర్కి అది వచ్చేస్తుంది. జాతీయ రహదారులు కరీంనగర్ని 4 దిక్కులా కలపాలనేటువంటి అది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా మరి కరీంనగర్ నగరంలో రివర్ ఫ్రంట్ కోసం గంగుల కమలాకర్ గారి మరి శాసనసభ్యులుగా నాటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మేము విదేశ పర్యటనలు చేసేదానికి మంచిగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తాం. 100 లారీలు, క్రేన్లు, బొక్లెన్లతోని పనులు వేగవంతంగా మొదలుపెట్టాం. ఒక దశకు తీసుకెళ్ళాం. ఇవాళ మీరు రివర్ ఫ్రంట్ దగ్గర పోతే ఇలా మొత్తం పోసిపోతుంది రివర్ ఫ్రంట్. అయిన పనులు కూడా అది ఆగిపోయినాయి. రివర్ ఫ్రంట్లో కేబుల్ బ్రిడ్జు సుందరంగా సాయంకాలం పూట చాలామంది మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తాం. అది కూడా సరిగా మెయింటెనెన్స్ కావడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి ఆలోచన చేస్తాం. మరి IIIT రావాలనుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే నైపుణ్య కేంద్రాలు ఎట్లుంటే చూసి వచ్చాం మేము. సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని నేను వెళ్ళి చూసి వచ్చి దాన్ని తెలంగాణలో రావాలని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం దగ్గర తిరిగినాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మా ప్రత్యర్థులు బీజేపీ నుండి బండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. గులాబీ జెండాకి ఎందుకు ఓటు వేయాలి, మేమే కదా జాతీయ పార్టీలు మాట్లాడుకుంటున్నారు. జాతీయ పార్టీల ఎంపీలతోని ఒక్క పని కాలేదు. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచిండ్రు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు. నేను ఈ పాంప్లెట్ వేసుకోక తప్పలేదు. మరి నేను గంగుల కమలాకర్ గారు, నాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మేము వెంకయ్య నాయుడు గారితో గెలిచాం. నితిన్ గడ్కరీ గారిని గెలిచాం. ఇలా రైల్వే శాఖ మంత్రిని గెలిచాం. ప్రకాష్ జావడేకర్ గారు గెలిచాం. ప్రధానమంత్రి మోడీ గారు గెలిచాం. పార్లమెంటు గాలం ఇప్పినాం. ఒక్క బొమ్మ చూపి అని చెప్పండి బండి సంజయ్ గారిని. ఒక మంత్రి దగ్గర పోయి కరీంనగర్ గిరి కావాలని అడిగినని చెప్పండి. ఎందుకయ్యారు కరీంనగర్ ప్రజలు ఓట్లు? ఏమంటాడు నేను 3 లక్షల మెజార్టీతో గెలిస్తా, వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాడు. రాజకీయ సన్యాసం కాదు, నీకు ఇష్టం ఉంటే సన్యాసం తీసుకుంటే తీసుకో, ఎవరు వద్దటలేరు. చాలా గొప్ప మహానుభావులు సన్యాసులుగా ఉన్నది ఈ దేశంలో. స్వామి వివేకానంద కాంచెలు మొదలు పెడితే రామకృష్ణ పరమహంస గారు మంచి వాళ్ళు ఉన్నారు. ఇక మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తాం సన్యాసులు, వాళ్ళ భాగవతం కూడా చూస్తాం. నువ్వు ఏ సన్యాసం పుచ్చుకుంటావు నాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా పుచ్చుకునే రోజు తథ్యం. అసలు నువ్వు ధర్మం గురించి అని మాట్లాడతావు. ధర్మం అంటే ఏంది? నీ బాధ్యతను నిర్వహించడం ధర్మం. పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు నిర్వహించలేదని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ విధంగా మాట్లాడితే ఊర్లలో పోస్టర్లు ఇచ్చిర్రు, అంగన్వాడీలో పాలు గుడ్లు ఇస్తున్నామని. అది నువ్వు నేను పుట్టాక ముందు నుంచే ఈ దేశంలో ఇస్తున్నారు పాలు గుడ్లు అంగన్వాడీ కేంద్రాలు ఒకట. సరే ఎందుకంటే గుడ్లు ఇచ్చారా లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక గోధుమ చక్కెర బెల్లంతో కలిపారు అంగన్వాడీ. 70 ఏళ్ళ నుంచి వెళ్ళినాయి అంగన్వాడీ. జాతీయ ఉపాధి హామీ పథకం రోజు 100 రోజుల పని దినాలు 18 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నాయి. ప్రతి ఊర్లో నేను 60 కోట్లు పని దినాలకు పెట్టినా, 70 కోట్లు పెట్టినా అని గ్రామాల్లో కూడా పోస్టర్లు తీసుకున్నారు. గది అభివృద్ధి కార్యక్రమాలు. అవి చట్ట ప్రకారంగా వస్తాయి. ఇలా కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి 100 రోజుల పని దినాలు అనేది 2005లో చట్టం వచ్చింది. అది కూడా తెలియకపోయా మన ఎంపీకి. అవి కూడా నేనే ఇస్తానని చెప్పుకోబట్టే. ఎందుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలా మేము స్మార్ట్ సిటీ నిధులు తీసుకొస్తే దాన్ని అమలు చేసిండ్రు మా గంగుల కమలాకర్ గారు. ఇంత గొప్పగా ఇలా తీర్చిదిద్దినం దీన్ని. అంటే పార్లమెంట్ సభ్యుడు అనేవాడు ఢిల్లీలో కొట్లాడాలి, ఏం కావాలని మాట్లాడాలి, తీసుకొని రావాలి. ఇలా నితిన్ గడ్కరీ దగ్గరికి వచ్చి రాజీవ్ రహదారిని జాతీయ ఎక్స్ప్రెస్ వేగా చెప్పాలని గొంతు పార్లమెంట్లో మాట్లాడిన ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.